టీ20 ప్రపంచ కప్ 2026లో సంచలనం. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అనూహ్యంగా టోర్నీ నుంచి అవుట్ అయింది. గ్రూప్ బిలో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన ఆసీస్ రెండింట ఓడిపోయింది. మరో మ్యాచ్ మిగిలున్నా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఫిక్స్ అయింది. ప్రపంచ కప్లో జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య పల్లెకెలే వేదికగా నేడు జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో టోర్నీ ఆసీస్ అవుట్ అవడం ఖరారైంది. గ్రూప్ బి నుంచి సూపర్ 8కు శ్రీలంక, జింబాబ్వే చేరుకున్నాయి. అసలు ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జర్నీ ఎలా సాగిందంటే, గ్రూప్ బిలో తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచింది ఆస్ట్రేలియా. అయితే ఆ తర్వాత జింబాబ్వేపై షాకింగ్ ఓటమికి గురైంది. గత మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ ఆసీస్ పరాజయం పాలైంది. దీంతో 3 మ్యాచ్ల్లో కేవలం 2 పాయింట్లే సాధించగలిగింది. ఆస్ట్రేలియా తన తదుపరి మ్యాచ్ ఒమన్తో ఫిబ్రవరి 20న ఆడనుంది. అయితే సూపర్ 8 చేరకుండానే ఇంటి ముఖం పట్టడం ఇప్పటికే అధికారికంగా ఖరారైంది. దీనికి ప్రధాన కారణం జింబాబ్వేనే. గ్రూప్ బిలో తొలుత ఒమన్పై గెలిచిన జింబాబ్వే ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 23 పరుగుల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆసీస్ను భారీగా దెబ్బకొట్టింది. నేడు ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ క్యాన్సిల్ అవ్వడంతో జింబాబ్వే 5 పాయింట్లకు చేరుకుంది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు సూపర్ 8కు చేరి అద్దరగొట్టింది. ఆసీస్ మిగిలిన ఓ మ్యాచ్ గెలిచినా చేరుకునేది 4 పాయింట్లకే. దీంతో గ్రూప్ బిలో ఇప్పటి వరకు 3 గెలిచిన శ్రీలంకతో పాటు జింబాబ్వే సూపర్ 8కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా మాత్రం గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టేసింది. 20న ఒమన్తో ఆసీస్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ బిలో ఒమన్, ఐర్లాండ్ కూడా సూపర్ 8 రేస్ నుంచి అవుట్ అయ్యాయి.